అప్పుడు పోలీసుల సహాయంతో ఇతను తన బిడ్డ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తాడు. పోలీసులు సీసీ కెమెరా చెక్ చేసి బాబుని షిఫ్ట్ చేసిన టైంలో కొంత డిఫరెన్స్ ఉందని ఊహిస్తారు. ఆ షిఫ్ట్ చేసిన నర్సుని వెతకాలని పోలీసులు అనుకుంటారు. హీరో వెతుకుతూ ఉండగా హాస్పిటల్ దగ్గర ఒక టీ అమ్ముకునే ముసలవ్వ పైన డౌట్ వస్తుంది. ఆ ముసలవ్వ టీ అమ్ముతున్నట్టు నటిస్తూ హాస్పిటల్స్ లో ఉన్న పిల్లల్ని స్మగ్లింగ్ చేస్తూ ఉంటుంది. ఇతను ఆమెను ఫాలో అవుతూ వెళ్లి పోలీసులకి లొకేషన్ కూడా పంపిస్తాడు. అక్కడున్న రౌడీతో గొడవపడి ఒక బిడ్డని ఇతను కాపాడుతూ ఉండగా పోలీసులు కూడా వస్తారు. అక్కడికి వచ్చిన నర్సింగ్ ఏజెన్సీ నడిపే ఒక వ్యక్తిని, బిడ్డను షిఫ్ట్ చేసిన నర్సుని, ముసలావిడిని పోలీసులు అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తారు. అక్కడ కూడా వాళ్ళకి బిడ్డ దొరకదు. నర్సింగ్ ఏజెన్సీ ఓనర్ ఇదంతా చేస్తున్నది రాజేంద్రన్ అనే వ్యక్తి అని చెప్తాడు. అప్పుడు హీరో వెళ్లి ఆ రాజేంద్రన్ ని కనిపెట్టి తన బాబు గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉండగా మాస్క్ వేసుకున్న మనుషులు అతన్ని చంపేస్తారు. ఆ రాజేంద్రన్ ఎవరో కాదు, స్టార్టింగ్ లో డాక్టర్ వరదరాజన్ అనే డాక్టర్ కి యాక్సిడెంట్ కవర్ అప్ చేసుకోవడానికి హెల్ప్ చేసిన కాంపౌండర్. రాజేంద్రన్ అంత్యక్రియల టైంలో ఆ డాక్టర్ మనకి కనిపిస్తాడు. అప్పుడు రాజేంద్రన్ ని ఎవరు చంపారో తెలుసుకోవాలని గజ అనే క్రిమినల్ దగ్గరికి వెళ్తాడు హీరో. గజ ఇంకా తన మనుషులు ఇతన్ని చితక్కొట్టి కట్టి పాడేస్తారు. అతను విడిపించుకుని వాళ్ళందరినీ కొట్టి గజాని బెదిరిస్తే ఇదంతా చేయించింది డాక్టర్ వరదరాజన్ అని చెప్తాడు. వరదరాజన్ బంగారానికి ఆశపడి యాక్సిడెంట్లో దొరికిన బిడ్డని భార్య ప్రెగ్నెన్సీలో బిడ్డను కోల్పోయిన ఇంకొక వ్యక్తికి ఇచ్చేస్తాడు. అప్పుడు వరదరాజన్ ఇలా అనాథ బిడ్డల్ని హాస్పిటల్లోనే కిడ్నాప్ చేసి అవసరమైన వాళ్ళకి అందించే బిజినెస్ ఐడియా ప్రపోజ్ చేస్తాడు. అలా ఎంతో మంది పిల్లల్ని అమ్మి రాజేంద్రన్ ఇంకా వరదరాజన్ బాగా డబ్బు సంపాదించి సొంత కంపెనీలు స్టార్ట్ చేసుకుంటారు. అమెరికా నుంచి వచ్చిన ఒక కపుల్ ప్రత్యేకమైన లగ్నంలో పుట్టిన బిడ్డ కావాలని వరదరాజన్ కి 2 కోట్లు ఆఫర్ చేస్తారు. అందువల్ల వరదరాజన్ ముసలావిడి సహాయంతో హీరో వాళ్ళ బిడ్డని కిడ్నాప్ చేయించి అమెరికన్ కపుల్ కి ఇస్తాడు. హీరో రాజేంద్రన్ ని ట్రాక్ చేస్తున్నాడని కనిపెట్టి వరదరాజన్ తన మనుషులతో అతన్ని చంపించేస్తాడు. ఇదంతా గజ దగ్గర నుంచి తెలుసుకున్న హీరో వాళ్ళని పోలీసుల కస్టడీకి అప్పగిస్తాడు. పోలీసులు వరదరాజన్ లొకేషన్ ని ట్రాక్ చేస్తారు. అతను ఒక గుడిలో అమెరికా ఫ్లైట్ కి వెళ్లే కపుల్ ని లాస్ట్ టైం మీట్ అవ్వాలని అనుకుంటాడు. పోలీసుల దగ్గర నుంచి లొకేషన్ కనిపెట్టిన హీరో అక్కడికి వచ్చి తన బిడ్డను కాపాడుకుంటాడు. అదే టైంకి రాజేంద్రన్ కొడుకు వచ్చి తన తండ్రి చావుకి కారణమైన వరదరాజన్ని చంపడంతో కథ ముగుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మన స్టోరీలో పార్ట్ 2. పార్ట్ 1 వినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వినండి. స్టోరీ మరింత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.